ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గాయత్రి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అనంత్ గారు, గాయత్రిని తీసుకెళ్ళండి. గాయత్రి, లేట్ అవుతుంది, పద వెళ్దాం. వదిన అన్నయ్య వాళ్ళు కూడా పడుకోవాలి కదా, పద వెళ్దాం. బాలాగారు, ఎంత పని చేశారు? అమ్మ ఇక్కడికి వచ్చిన విషయం గాయత్రికి తెలియకూడదనే కదా ఇన్ని రోజులు ఆ విషయం దాచింది. అవును, ఇంతకు ముందు నువ్వు చెప్పావు. నేనే ఆ సంగతి మర్చిపోయి అత్తయ్య బ్యాగ్ కనబడగానే తీసుకొని వీటిలో ఫోటోలుంటే చూస్తున్నా. అసలు ఆ సంగతే మర్చిపోయాను సుందరి. అందుకనే అత్తయ్య బ్యాగ్ అనేసాను. అది గాయత్రి చూసేసింది. సారీ. సరే బాలాగారు, మీరు ఫీల్ అవ్వకండి. సమయానికి నేనొచ్చి కవర్ చేశాను కదా, ఇప్పుడేం కాలేదు. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సుందరి, అత్తయ్య దొరికే వరకు జాగ్రత్తగా ఉంటాను. ఇంకెప్పుడు అత్తయ్య టాపిక్ని పొరపాటున కూడా తీసుకురాను. పాపం గాయత్రి అసలు ప్రెగ్నెంట్ కదా, తను బాధపడకూడదు. ఎలాగైనా మనం అత్తయ్యని పట్టుకోవాల్సిందరి. అవును బాలాగారు, అమ్మ గురించి మనం చెయ్యని ప్రయత్నం లేదు, కానీ అమ్మ ఇంకా దొరకడం లేదేంటో. సుందరి, అత్తయ్య ఖచ్చితంగా మనకు దొరుకుతుంది, నువ్వు ఫీల్ అవ్వకు. సుందరి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. పడుకోండి. హాయ్, ఏం చేస్తున్నారు? సున్నుండలు నాన్న. సున్నుండలా? ఈ మంత్లో ఫెస్టివల్ ఏం లేదు కదా, మరి సున్నుండలు ఎందుకు చేస్తున్నారు? బాలాగారు, ఇవి గాయత్రి కోసం. తను ప్రెగ్నెంట్ కదా. కడుపుతో ఉన్న వాళ్ళు ఇవి తింటే చాలా మంచిది కన్నయ్య. ఆ, అయితే కడుపుతో ఉన్నవాళ్ళు ఇంకేమేమి తింటే మంచిగా ఉంటుంది? మినప సున్నుండలు. ఒక నిమిషం. ఇప్పుడు చెప్పమ్మా. మినప సున్నుండలు రాసావా? డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఏంటి కన్నయ్య అన్ని నోట్ చేసుకుంటున్నావు? మరి సుందరి కూడా ప్రెగ్నెంట్ అయితే ఇవన్నీ నేను చేయించాలి కదా. సుందరి, నువ్వు కూడా తొందరగా ప్రెగ్నెంట్ అవ్వు. కన్నయ్య, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? నాన్న, నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు? సుందరి, నువ్వు నెక్స్ట్ వీక్ అలా ప్రెగ్నెంట్ అయిపో. వద్దు, రేపే అయిపో. కన్నయ్య, ఒక్క నిమిషం బామ్మగారు. బాలగారు, మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా,
అలాంటివి అందరిలో మాట్లాడకూడదు, సరేనా? ఓ అలానా, సరే మనం సీక్రెట్ గానే మాట్లాడుకుందాం. హా? బుస్సు, నువ్వు ఎన్ని మతిలేని పనులు చేసినా ఈ కాస్ట్లీ వాచ్ని చెక్కు చెదరకుండా చూసుకుంటున్నావు చూడు. అబ్బా, ఈ విషయంలో నువ్వు సూపర్ బుస్సు. ఇది ఆ రోజుల్లో లక్షలు పెట్టుకున్నానే. ఇది నా సెంటిమెంట్ వాచ్. సరే పద, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పద పద రా. హ? ఆహాహాహాహా. కమ్మని నెయ్యితో సున్నుండలు చేపిస్తున్నావమ్మా. అమ్మా, నీ చేత్తో ఒక సున్నుండేవా? భూషణం, నీకసలే షుగర్ ఉంది, స్వీట్స్ తినకూడదు. అమ్మా, కావాలంటే 2 షుగర్ టాబ్లెట్లు వేసుకుంటాను. ఒక్క సున్నుండి అమ్మా. ఇవి గాయత్రి కోసం చేస్తున్నాం. తను నెల తప్పింది కదా, తన కోసం చేస్తున్నాం. ఒక్క సున్నుండోదనా? రే భూషణం, నీకు చెప్తే అర్థం కాదా? వాసుకి, నువ్వైనా వాడికి చెప్పు. బుస్సు, కామ్గా ఉండు, తిండిపోతు మొహం. బాబాయ్, నీకోసం నేను నీకు సున్నుండిస్తాను. ఆ? మా బాలాకి నేనంటే ఎంత ఇష్టమో. ఒక పెద్ద సున్నుండి పిచ్చవా నాన్న? సరే, ఆ. నువ్వు కళ్ళు మూసుకో. ఆ? ఎందుకురా? చెప్తా, కళ్ళు మూసుకో. ఆ, ఆ, ఆ. నీకు ఈ కాళ్ళ జోడు కూడా తీసేద్దాం. ఆ, ఆ. బాలగారు, అయ్యో, కర్మ కర్మ. బాలగారు, షో. చేయి చాప్ బాబాయ్. ఆ? ఆ. బాబాయ్, ఇప్పుడు ఓపెన్ చేయి. ఏంట్రా ఇది? సున్నుండ బాబాయ్. ఒరేయ్, స్వీట్ షాప్ లో టేస్ట్ చేయడానికి కూడా ఇంతకంటే పెద్ద సున్నుండ పెడతారా? బాబాయ్, అది పెద్ద సున్నుండే. ఊరుకోరా, దీన్ని పెద్ద సున్నుండని ఎవరంటారో? బాబాయ్, నీ నోటితోనే ఆ సున్నుండ పెద్దది అనిపించిన ఆ? ఎలా అనిపిస్తావు? అనిపిస్తాను. అయితే బెట్ ఎంత? నీ దగ్గర పెన్ను ఉందిగా, అది నాకు ఇస్తావా? ఇస్తా. నువ్వు ఓడిపోతే నాకు ఈ వాచ్ ఇస్తావా? ఆ? ఓ, ఇస్తాను. ఉండు. ఆ. ఆ? ఆ. ఆ. బాబాయ్, ఇక్కడ నుంచి సున్నుండ ఎలా కనబడుతుందో చూడు. ఆ? ఏందిరా ఇంత పెద్దగా ఉంది? అనేసావు. ఏ? నువ్వు అనేసావు. ఇటు ఇవ్వు, నాకు వాచ్ ఇచ్చేసి ఇచ్చే. ఆ